పీజీ జెన్కో ఏఈ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి మాస్టర్ క్వశ్చన్ పేపర్ కీ వీడియో సొల్యూషన్స్ ఇప్పుడు మనం చేస్తున్నాం. అందులో భాగంగా ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, ది మోస్ట్ ఎఫిషియంట్ ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్ ఈజ్ రైట్. అన్నిటి కొద్ది ఇక్కడ చూడండి, ఇచ్చిన ఆప్షన్స్ అన్నింటిలో కనుక చూసుకున్నట్టయితే ఫ్లెక్సిబుల్ ప్రోగ్రెసివ్ సిస్టమ్ అనేది మనకు బెస్ట్ మెథడ్, మోస్ట్ ఎఫిషియంట్ మెథడ్ అని అంటాం. ఎందుకు అంటే ఇక్కడ సిగ్నలైజ్డ్ ఇంటర్సెక్షన్ దగ్గరనే సైకిల్ లెంత్ కానీ, సైకిల్ డివిజన్ కానీ, టైం షెడ్యూల్ కానీ వీటన్నిటిని కూడా మనం మార్చుకోవచ్చు. అక్కడే మనం విత్ ద హెల్ప్ ఆఫ్ కంప్యూటర్తో మనం మార్చుకోవచ్చు అనమాట. రైట్, అందుకోసమే ఫ్లెక్సిబుల్ ప్రోగ్రెసివ్ సిస్టమ్ ఈజ్ ద మోస్ట్ ఎఫిషియంట్ మెథడ్ అని అంటాం. రైట్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అలౌబుల్ స్పీడ్ అప్రాక్సిమేట్లీ ఆఫ్ ఏ వెహికల్ ఇన్ కేఎంపిహెచ్ అని హరిజాంటల్ కర్వ్ ఆఫ్ 336 మీటర్ రేడియస్ ఇచ్చాడు వితౌట్ సూపర్ ఎలివేషన్. రైట్, వితౌట్ సూపర్ ఎలివేషన్. రైట్, టేక్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, లాటరల్ ఫ్రిక్షన్ ఇచ్చాడు 0.15. రైట్, జనరల్గా మనకు ఫార్ములా E plus F is equals to V square divided by 127 capital R. Right, where V is in KMPH. రైట్, ఇక్కడ ఈ వాల్యూస్ వితౌట్ కన్సిడరింగ్ సూపర్ ఎలివేషన్ అంటున్నాడు, ఈ వాల్యూ 0. రైట్, దీని నుంచి మనం V ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది 127 ఇంటూ R ఇంటూ 0.15 అవుతుంది. రైట్ రైట్ అప్పుడు V ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 127 ఇంటూ R ఇచ్చాడు 336, F ఇచ్చాడు 0.15. రైట్, ఇచ్చేస్తే కనుక మీకు 80 kmph అనేది వస్తుంది. 80 kmph. V equal to 80 kmph. Right, fourth option is the correct answer. Right, next one, an expansion joint in a rigid pavement is to provide. Right, expansion joints main ga పేర్లోనే ఉంది expansion contraction ని కాంట్రాక్ట్ చేయడానికి, అంటే ఇక్కడ ఫ్రీ ఎక్స్పాన్షన్ ని మనకు అలౌ చేయడానికి ఈ ఎక్స్పాన్షన్ జాయింట్స్ అనేది యూజ్ చేస్తాం. కాబట్టి అలౌ ఫ్రీ ఎక్స్పాన్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్, అరేంజ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫ్లెక్సిబుల్ పేమెంట్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని అంటున్నాడు. జనరల్గా మనం కన్స్ట్రక్షన్, రోడ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు బాటమ్ మోస్ట్ లేయర్ ఏమవుతుంది, సబ్ గ్రేడ్ అనేది అవుతుంది. రైట్, సబ్ గ్రేడ్. రైట్, దీని తర్వాత సబ్ బేస్ అనేది ఉంటుంది. రైట్, సబ్ బేస్ కోర్స్ తర్వాత నెక్స్ట్ దానిపైన వేసేటువంటి కోర్స్ని మనం బేస్ కోర్స్ అని అంటాం. దానిపైన మనకు వియరింగ్ కోర్స్ అనేది ఉంటుంది, వియరింగ్ కోర్స్. రైట్, ఇప్పుడు మనం ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏమి ఉండాలి, రైట్ ఫస్ట్ సబ్ గ్రేడ్ అనేది ఉండాలి. 3 తర్వాత 3, 1, 2, 4 అని ఉండాలి. 3, 1, 2, 4. రైట్, సారీ ఏంటిది, ఫస్ట్ సబ్ గ్రేడ్ తర్వాత సబ్ బేస్. 3, 1 ఉన్నట్టు చూసినట్టయితే సెకండ్ ఆప్షన్ 3, 1, 2, 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, 3, 1, 2, 4. రైట్, నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ టెస్ట్ రిలేటెడ్ టు ద మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్ అంటున్నాడు. రైట్, జనరల్గా మనం ఇవి డిఫరెంట్ టెస్ట్ ఇస్తాడు, వాడు మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నాడు. రైట్, ఇక్కడ చూసినట్టయితే లాస్ ఏంజల్స్ అబ్రేషన్ టెస్ట్ అని అంటాం. రైట్గా లాస్ ఏంజల్స్ అబ్రేషన్ టెస్ట్ అంటే ఏకి ఇక్కడ 3 అనేది ఉండాలి. రైట్, ఓకే. నెక్స్ట్ టఫ్నెస్ అంటే ఏంటి, ఇంపాక్ట్. టఫ్నెస్ అంటే మనకి వెంటనే ఇంపాక్ట్ కోసం చేస్తాం, ఇంపాక్ట్ రెసిస్టెన్స్ గురించి టెస్ట్ చేస్తాం. రైట్, కాబట్టి బి వాల్యూ 1 అనేది ఉండాలి. A3B1. రైట్, చూద్దాం A3B1. రైట్, థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. రైట్, ఆబ్వియస్గా పెనట్రేషన్ టెస్ట్ వచ్చేసి 4, హార్డ్నెస్ రాక్వెల్ హార్డ్నెస్ టెస్ట్ చేస్తాం, అట్లాగే సౌండ్నెస్ అనేది లిచార్టియా టెస్ట్ చేస్తాం వెదరింగ్ యాక్షన్ కోసం. రైట్, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్ రైట్ ఇది ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్.